హాయ్ ఫ్రెండ్స్, ఈవినింగ్ టైంలోని ఇడ్లీ రుబ్బుతోని ఈ విధంగా పునుగులు ప్రిపేర్ చేసుకొని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీనికి ముందుగా ఒక బౌల్లోని ఇడ్లీ రుబ్బుని తీసుకోవాలి. నేను ఇక్కడ ఒక కప్పు ఇడ్లీ రుబ్బుకి ఒక కప్పు మైదా, ఒక కప్పు పెరుగు వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. పెరుగు ఎక్కువ పుల్లగా ఉండకూడదు. అలాగే మీకు వాటర్ కావాలనుకుంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకైతే ఇటువంటి వాటర్ పడలేదు. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత మూత తీసి దీనిలో టేస్ట్కి సరిపడినంత సాల్ట్, చిటికెడు బేకింగ్ సోడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకోవాలి. కళాయి కొంచెం హీట్ అయిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా మరిగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇలా కొంచెంగా ఆయిల్లో వేసుకోవాలి. పునుగులు ఏ షేప్ లో వేసుకున్నా సరే రౌండ్ గా వస్తాయి. అచ్చం రోడ్ సైడ్ బండి మీద చేసిన విధంగానే ఉంటాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత మూకుడుతోని ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల పునుగులు అనేవి మొత్తం సమానంగా ఒకే విధంగా ఫ్రై అవుతాయి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని వేరొక బౌల్లోకి తీసుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్